ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఇది కౌంటర్ కాదు, క్లారిఫికేషన్ మాత్రమే. నేనేమన్నాను తనేమన్నాడు అనంటే, అంటే ఇప్పుడు హిందువులందరూ గూడా ఏమని కోరుకుంటారు అనంటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటారు. అట్లా వాళ్ళు కూడా కోరుకుంటారా అన్న సందర్భం వచ్చింది. బైబిల్‌లో సర్వేజన సుఖినో భవంతు లాంటి పదం ఏదన్నా ఉందా అని అడగండి. ప్రశ్న ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే దానిని క్రిస్టియానిటీ సపోర్ట్ చేస్తుందా? అయితే దీని విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే, అందరూ బాగుండాలి అంటే కేవలం హెల్త్ పరంగా, వెల్త్ పరంగా మాత్రమే కాదు గానీ, ఇటర్నల్‌గా యుగయుగాలు దేవునితో ఉండాలని, దేవుని దగ్గర ఆనందంగా ఉండాలని క్రిస్టియానిటీ అందరి విషయంలో కోరుకుంటుంది. ఈ బైబిల్ వచనాలు ఒకసారి చూద్దాం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. అంటే అన్‌కండిషనల్‌గా ప్రతి వ్యక్తిని ప్రేమించమంటున్నాడు. అందుకే ఆ ప్రేమతో మేము మీ దగ్గరకొచ్చి సువార్త ప్రకటిస్తా ఉన్నాం. మీరేమో దాన్ని మతమార్పిడి అంటా ఉన్నారు. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. అంటే ముందు వారిని మీరు గౌరవించండి, ఆదరించండి, కేర్ చేయమని చెప్తా ఉన్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. కక్ష చేతనైనను వృద్ధాతిశయం చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. గ్రడ్జ్, రివెంజ్ లాంటివి కాకుండా ప్రతి ఒక్కరితో శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండమని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకా ఎన్నో వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, సమాధాన పరచువారు ధన్యులు అనే మాట రాయబడింది. మత్తయి సువార్త 15వ వచనం నుంచి 17 వచనాలు చూస్తే రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ త్రూ హానెస్ట్ కమ్యూనికేషన్ అండ్ రికన్సిలియేషన్. అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 వచనాల్లో కేరింగ్ ద పూర్, సిక్, ఆర్ఫన్స్ అనే విడోస్ గురించి చెప్తా ఉన్నాడు. సో నేను పుట్టిన ఈ నా భారతదేశంలో అందరూ బాగుండాలి, ఇటర్నల్‌గా కూడా. అందులో నేను కూడా ఉండాలి. ఖచ్చితంగా నేనైతే ఉంటాను. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను చనిపోతే ఆయన్ని నమ్మిన కారణాన్ని బట్టి నేను పరలోకానికెళ్తాను. మీరు బాగుండటం కోసం నేను ఈ లోకంలో నష్టపోయినా పర్లేదు అనేది క్రీస్తు చెప్పిన మార్గం.